40 దాటింది. ఇంకా జీవితంలో ఏమీ సాధించకుండా ఇంకా సాధిస్తాను అని పగటి కలలు కంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎలా సాధిస్తారు? ఇంకా ఎంతకాలం ఇలా పనిచేస్తారు? మీరు చేస్తున్న జాబ్‌తో కనీసం మీ బేసిక్ నీడ్స్ అయినా పూర్తిగా ఫుల్‌ఫిల్ అవుతున్నాయా? ఒక్క శాలరీతో లైఫ్ సెటిల్ అవుతుందా? ఎమర్జెన్సీ వస్తే? పిల్లల ఫ్యూచర్? మీ డ్రీమ్స్? థింక్ చెయ్యండి. ఇంకా ఎంతకాలం కాంప్రమైజ్ లైఫ్? కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు చేస్తున్న జాబ్ చేస్తూనే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. రోజుకు కేవలం 2-3 గంటలు మీ ఫ్యూచర్ని మార్చే డిసిషన్ కావచ్చు. మారాలంటే ఇప్పుడే మారాలి, లేకపోతే పరిస్థితులు ఎప్పటికీ మారవు. దున్నపోతు మీద నీళ్లు పోసినా చలనం లేనట్టుగా ఇంకా అదే మోడ్డు నిద్రలోనే ఉంటావా? హ్మ్, బయటకు రా. జీవితం మారాలంటే ముందు ఆలోచనలు మారాలి. సమాజంలో డబ్బు విలువ తెలుసుకో మిత్రమా. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మాటకీ విలువుండదు. టైం లేదు మిత్రమా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకా రేపు చూద్దామనుకుంటూ కాలం వృధా చేస్తావా, లేక ఈరోజే నిర్ణయం తీసుకుంటావా? మొదలుపెట్టు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కాని ఇంకా ఆలస్యం చేస్తే అవకాశం దూరమవుతుంది. జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి. పుట్టాము చచ్చాము అన్నట్టుగా కాదు. ఈ ప్రపంచానికి ఏదో ఒకటి ఇచ్చిపోదామనిపించేలా బతికి చూపించు. నీ పేరు వింటే అతను ఆమె జీవితంలో ఏదో సాధించాడు అని చెప్పుకునేలా ఎదుగు. కలలు కనడం మాత్రమే కాదు, ఆ కలల కోసం నిద్ర మానేసి పని చెయ్యాలి. సమయం తిరిగి రాదు, గడచిన రోజులు మళ్ళీ రావు. అందుకే నీవు పుట్టావు ఏదో సాధించడానికి, నీ కుటుంబానికి సమాజానికి ఇన్స్పిరేషన్ అవ్వడానికి. ఆలస్యమైపోయిందని అనుకోకు. ఈరోజే మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్. నీ కొత్త జీవితానికి ఇదే సరైన సమయం.